ఏమండోయ్ నేనండి బాబు మీకు కోనసీమ వంటలకునండి. ఈరోజండి జీడావకాయ పచ్చడి అండి. ఈ పచ్చడి కానీ తిన్నారంటే అండి జగడాలు ఆడుకున్నా సరే కానీ చెత్తకట్టేసిందండి. అంత బాగుంటుందండి బాబు పచ్చడి. వేడి వేడి అన్నంలోనండి కాసంత నెయ్యి వేసుకునండి తింటే ఉంటుందండి. మరి స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి. ఈ పచ్చడి నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. 15 రోజులు నిల్వ ఉంటుందండి. అంటే జీడి ఉంటుంది కదా, దాని గురించి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. అప్పటికప్పుడు పెట్టుకుని పచ్చడి అనమాట అండి. రండి చేసేయచ్చు. ముందుగా మామిడికాయ తీసుకునండి. శుభ్రంగా ఈ మామిడికాయనండి కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకునండి. ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకునండి శుభ్రంగా మామిడికాయని కడిగేసుకోండి. పైన జీడి అవి పోయేలాగా శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడండి ఒక మెత్తటి గుడ్డ తీసుకునండి మామిడికాయని తడి లేకుండా తుడుచుకోవాలండి. తడి ఉంటే పచ్చడి పాడైపోద్ది కదండి, దాని గురించి అనమాట అండి. ఇలా తుడిసిన దాన్ని అండి ఇంకో చూపించిన విధంగా కోసుకోండి. జీడి కట్టడంగా ఉంది చూడండి. దీన్ని తీసి పక్కన పడేసుకునండి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి. ఇది టెంక కట్టలేదు కదా, చాలా సులువుగా తెగిపోతాయండి ముక్కలు. ఈ ముక్కలనండి ఒక పొల అలా ఎండలో పెట్టుకోండి. ఎండలో పెట్టుకుంటే వీటిలో ఉన్న తేమ శాతం కూడా పోతుంది అనమాట అండి. ఇప్పుడు బాండీ పెట్టుకునండి 2 చెంచాలు చిన్న ఆవాలండి ఇవి వేసుకుని, 1 చెంచా మెంతులు వేసుకునండి చిటపటమన్ని ఇచ్చేదాకా వేయించుకోండి. చిన్న ఆవాలండి కమ్మగా ఉంటాయండి, వేడి చేయదనమాట. దాని గురించి చిన్న ఆవాలండి. ఇక చూడండి ఇలా చిటపటమనే ఆవాలనండి రోట్లో వేసుకునండి శుభ్రంగా నూరేసుకోండి. నేను రోట్ల మీద వేసుకుని నూరుకుంటున్నాను కానీనండి, మీరు మిక్సీలో వేసేసుకోండి. ఇప్పుడండి మీకు అర్థమయ్యేలా చెప్పాలనండి చిన్న గ్లాస్ తీసుకున్నాను అనమాట అండి కొలతకి. నాకు ఈ గ్లాస్తోనండి 5 గ్లాసులు ముక్కలు అయినాయండి. గ్లాసులతో కొలతలు చెప్పమంటున్నారు కదా, అందుకనండి నాకు 5 గ్లాసులు ముక్కలు అయినాయి అనమాట అండి. ఇవి 5 గ్లాసుల ముక్కలకు గానునండి 1 గ్లాసు కారం అండి. అదే గ్లాస్తోనండి కొంచెం వెళ్తుగాని ఉప్పు తీసుకోవాలండి. కావాలితే మళ్ళీ వేసుకోవచ్చండి. ఉప్పు సరిపోతేనే సరిపోద్ది, కొంచెం వెళ్తుగా తీసుకుంటేనండి. 1 చెంచా పసుపు కూడా తీసుకునండి వేసేసుకోండి. ముందుగా మనం సిద్ధం చేసుకున్న ఆవాలు మెంతిపిండి ఉంది కదండి, అది కూడా వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఉప్పు కారం బాగా కలుపుకున్న తర్వాత అండి సరిపడగా నూనె పోసండి ఒక్కసారి కలపండి. మళ్ళీ ఇప్పుడండి 2 వెల్లుల్లి రెబ్బలండి కచ్చా బచ్చాగానే దంచుకునండి వాటిని కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. నూనె సరిపోతే కొంచెం నూనె కూడా పోసుకుని కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన జీడావకాయ తయారైపోయిందండి. ఈ రంగు అది చూసారండి ఎంత బాగుంటుందో అండి. సరే అండి, మీ ఇంట్లో కూడా తయారు చేసేసుకోండి. మరి దీన్ని కానీ నీ వేడి వేడి అన్నంలోనండి కాసంత నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అద్భుతం. అంతే అండి. సరే కానీనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి, షేర్ చేయండి. ఉంటాను మరి.